ఎలిమినేషన్ ఛాంబర్ బెట్టింగ్ ఓడ్స్ అయితే వచ్చేసినాయన్నమాట. ఈ వీడియోలో ఎలిమినేషన్ ఛాంబర్ యొక్క బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడదాం. వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. వీడియోని కంపల్సరీ ఎండ్ వరకు చూడండి. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్‌లో అడగండి. లేదంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. మీ మెసేజ్‌కి కంపల్సరీ రిప్లై ఇస్తాను. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఆ లింక్‌ని క్లిక్ చేసి మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేయండి. సో, ఫస్ట్‌గా మనం ఎలిమినేషన్ ఛాంబర్ డేట్ అండ్ టైమ్ గురించి మాట్లాడదాం. సో, మనకి ఈసారి ఎలిమినేషన్ ఛాంబర్ మార్చ్ 2న వస్తదన్నమాట. సో, మార్చ్ 2న మార్నింగ్ 5:30కి ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. అండ్ మనకి యథావిధిగా స్మాక్ డౌన్ అనేది శనివారం రోజు వస్తది మార్నింగ్. అండ్ దాని తర్వాత రోజు సండే మార్నింగ్ 5:30కే లైవ్ అనేది స్టార్ట్ అవుతదన్నమాట. సో, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మార్నింగ్ 5:30కే ఎలిమినేషన్ ఛాంబర్ స్టార్ట్ అవుతది. సో, అప్పటి నుండి మనకి మ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతాయన్నమాట. సో, ఇంత చెప్పినా సరే కొంతమందికి కన్‌ఫ్యూజన్ ఉంటది. 4:30కా లేదంటే 5:30కా, 6:30కా అనేది కన్‌ఫ్యూజన్ ఉంటదన్నమాట. మార్నింగ్ 5:30కే మనకి లైవ్ అనేవి స్టార్ట్ అయిపోతది మార్చ్ 2 రోజున. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. లేదంటే మీరు డైరెక్ట్‌గా మాట్లాడాలనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. మీ మెసేజ్‌కి కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను. అండ్ మనం ఇక బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడదాం. సో, ఫస్ట్‌గా ఉమెన్స్ ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్. సో, ఈ మ్యాచ్‌లో అయితే బెట్టింగ్ ఓడ్స్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఇంకెవరో కాదు, బియాంకా బెలర్. సో, మన బియాంకా బెలర్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. అండ్ సెకండ్ ప్లేస్‌లో మన లివ్ మొర్గన్ ఉంది. అండ్ థర్డ్ ప్లేస్‌లో అలెక్సా బ్లెస్ ఉంది. అండ్ ఫోర్త్ ప్లేస్‌లో నవోమి. అండ్ దాని తర్వాత రోగ్జెన్ అండ్ బెయిలీ అయితే ఉందన్నమాట. సో, ఫస్ట్ టాప్ 3 ప్లేస్‌లో మన బియాంకా బెలర్, లివ్ మొర్గన్ అండ్ మన అలెక్సా బ్లెస్. సో, ఇప్పుడు లివ్ మొర్గన్ అయితే ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్‌లో ఉంది. అండ్ ఇప్పుడు తను ఛాంపియన్. అంటే ఉమెన్స్ టాగ్ టీమ్ ఛాంపియన్ గదా! సో, ఆల్రెడీ ఛాంపియన్ సూపర్ స్టార్ ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్‌ని విన్ అవ్వడం అవసరమా? అంటే ఇది అసలు కరెక్ట్ కాదన్నమాట. అందుకనే చాలామంది ఫ్యాన్స్ ట్రిపుల్ హెచ్ పైన, ఫ్యాన్స్ అనే కాదు, డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ సూపర్ స్టార్స్ కూడా ట్రిపుల్ హెచ్ పైన కోపం చూపిస్తున్నారు. బ్యాక్ స్టేజ్‌లో చాలా అంటే చాలా కోపం చూపిస్తున్నారు. సో, అంటే వచ్చిన వాళ్ళకే ఆపర్చునిటీ వస్తున్నాయి. వేరే వాళ్ళకి ఏం రావట్లేదు. సో, బుకింగ్ అనేది కరెక్ట్‌గా లేదని ట్రిపుల్ హెచ్‌ని తిడుతున్నారన్నమాట. సో, ఇప్పుడు ఆల్రెడీ లివ్ మొర్గాన్ ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్ కోసం క్వాలిఫై అయిపోయింది. సో, ఇప్పుడు ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్‌లో ఫైట్ చేస్తుందంటే తను టైటిల్ కోసం ఫైట్ చేస్తుందనే అర్థం. సో, అలాంటిది ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి ఉమెన్స్ టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ ఇచ్చినారు. సో, ఆ ఛాంపియన్‌షిప్‌ని గెలిచినారు. సో, ఇది ఎంతవరకు కరెక్టో మీరే కామెంట్‌లో చెప్పండి. అండ్ బెట్టింగ్ ఓడ్స్ అయితే ఫస్ట్ ప్లేస్‌లో బియాంకా బెలర్ అండ్ దాని తర్వాత లివ్ మొర్గన్ అండ్ మన అలెక్సా బ్లిస్ అయితే ఉంది. అండ్ మనకి నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి కెవిన్ ఓవెన్స్ వర్సెస్ సామీ జైన్ మధ్య అన్‌శాంక్షన్డ్ మ్యాచ్. సో, ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ అయితే ప్రెజెంట్ మన కెవిన్ ఓవెన్స్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. సో, బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఈ మ్యాచ్‌లో విన్ అయ్యేది మన కెవిన్ ఓవెన్స్ అన్నమాట. సో, దాదాపుగా ఈ మ్యాచ్‌లో 99% కెవిన్ ఓవెన్సే విన్ అవ్వచ్చు. ఎందుకంటే మన కెవిన్ ఓవెన్స్ హీల్ క్యారెక్టర్ అనేది కొంచెం పవర్‌ఫుల్‌గా కనిపించింది. అంటే కొడి రోడ్స్‌తో ఫైట్ చేసినప్పుడు కొంచెం పవర్‌ఫుల్‌గా చూపించినారు. సెగ్మెంట్‌లో కావచ్చు, మ్యాచ్‌లో కావచ్చు, చాలా చాలా పవర్‌ఫుల్‌గా చూపించినారు. ఆల్రెడీ కొడి రోడ్స్ చేతుల్లో మన కెవిన్ ఓవెన్స్ ఓడిపోయిండు. అండ్ ఇప్పుడు హీల్ క్యారెక్టర్ ఊకుకే ఓడిపోతే మంచిగుండదు. సో, ఆ క్యారెక్టరే దెబ్బతింటది. సో, అందుకనే మేబీ ఈ మ్యాచ్‌లో కెవిన్ ఓవెన్సే విన్ అయ్యేందుకు ఛాన్స్ అయితే ఎక్కువగా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ టాగ్ టీమ్ మ్యాచ్ మన టిఫనీ స్టాటన్ అండ్ ట్రిష్ స్ట్రాటస్ వర్సెస్ మన నియా జాక్స్ అండ్ క్యాండిస్ లేరీ మధ్య. సో, ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ అయితే ప్రెజెంట్ మన ట్రిష్ స్ట్రాటస్‌కి అండ్ మన టిఫనీ స్టాటన్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. సో, బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఈ మ్యాచ్‌లో విన్ అయ్యేది టిఫనీ అండ్ మన ట్రిష్ స్ట్రాటస్. అండ్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి మెన్స్ ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్. సో, ఈ మ్యాచ్‌లో చాలామంది బిగ్ సూపర్ స్టార్స్ అయితే ఉన్నారు. లైక్ మన జాన్ సినా, సీఎం పంక్, సెత్ రాలిన్స్ అండ్ మన డ్రూ మెకింటైర్. సో, ఎవ్వరు విన్ అవుతారనేది చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉంది. సో, బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం అయితే ఈ మ్యాచ్‌లో విన్ అయ్యేది మన జాన్ సినా అంట. సో, జాన్ సినా నంబర్ 1 పొజిషన్‌లో ఉన్నారు బెట్టింగ్ ఓడ్స్‌లో. అండ్ రాయల్ రంబుల్ టైమ్‌లో కూడా మన జాన్ సినా నంబర్ 1 పొజిషన్‌లో ఉండే. అంటే ఎప్పుడు రాయల్ రంబుల్ బెట్టింగ్ ఓడ్స్‌లో. అండ్ ఇప్పుడు ఎలిమినేషన్ ఛాంబర్‌లో మళ్ళీ మనకి జాన్ సినానే విన్ అవుతారని బెట్టింగ్ ఓడ్స్ చెప్తున్నాయి. సో, మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అవుతదనేది చూడాలన్నమాట. సో, లాస్ట్ టైమ్ ఈ ఒక్క మ్యాచ్ మనకి మెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్ అంటే మొత్తం రివర్స్ అయిపోయింది. సో, ఫ్యాన్స్ ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేసినారో అదైతే జరగలేదు. ముమ్మాటికి జరగలేదు. సో, మరి ఈసారి కూడా అలా ఉంటే ఫ్యాన్స్ అందరూ టర్న్ అవుతారు. సో, అప్పుడంటే మేబీ అక్కడ ఉన్నది డిజర్వ్ సూపర్ స్టార్ కాబట్టి కొంచెం కూల్ అయినారు. అండ్ ఇక్కడ మళ్ళీ ఎలిమినేషన్ ఛాంబర్ విషయానికొచ్చేసరికి సో, ఇక్కడ గనక జాన్ సినా గెలవకపోతే సో, ఫ్యాన్స్ ఖచ్చితంగా టర్న్ అవుతారు. సో, అది మన ట్రిపుల్ హెచ్ గుర్తుపెట్టుకోవాలి. సో, ఇప్పుడు జాన్ సినా విన్ అవ్వకపోయినా సో, దానికి డిజర్వ్ సూపర్ స్టార్ అయితే ఉండాలి. సో, లైక్ జే ఉసో లాగా. ఇప్పుడు జే ఉసో రాయల్ రంబుల్ విన్ అయిన తర్వాత కొంచెం కోపం చూపించినా దాని తర్వాత కూల్ అయినారు. ఫ్యాన్స్ అందరైతే కూల్ అయినారన్నమాట.
అండ్ సెకండ్ ప్లేస్‌లో మన సీఎం పంక్ ఉన్నారు. అండ్ థర్డ్ ప్లేస్‌లో మన సెత్ రాలిన్స్ ఉన్నారు. అండ్ నెంబర్ 4 ప్లేస్‌లో డ్రూ మ్యాకెంటైర్ ఉన్నారు. అండ్ దాని తర్వాత మన డేమియన్ ప్రీస్ట్ ఉన్నారు. అండ్ దాని తర్వాత లోగన్ పాల్ అయితే ఉన్నారన్నమాట. సో, మాక్సిమం లోగన్ పాల్ విన్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే ఫ్యాన్స్ చాలామంది బూ చేస్తున్నారు. సో, తను రెసల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌లో చేసే ఛాన్స్ అయితే ఇప్పుడు ఏ మాటకి లేదు. అండ్ నెక్స్ట్ డేమియన్ ప్రీస్ట్. సో, డేమియన్ ప్రీస్ట్‌కి కొంచెం ఛాన్స్ ఉంది. ఎందుకంటే తను రెగ్యులర్‌గా ఫైట్ చేస్తున్నాడు. బట్ మెయిన్ ఈవెంట్ స్పాట్‌కైతే సో, అంటే వేరే సూపర్ స్టార్స్ ఉన్నారు. వాళ్ళతో పోలిస్తే డేమియన్ ప్రీస్ట్ కొంచెం తక్కువ అని చెప్పాలి. సో, చెప్పలేం ఏదైనా జరగొచ్చు. లాస్ట్ టైమ్ అలానే జరిగింది. సో, మరి ఈసారి కూడా అలానే జరుగుతదా? జరగదా? అనేది చూడాలన్నమాట. సో, బెట్టింగ్ ఓడ్స్ అయితే ఈ విధంగా సపోర్ట్ చేస్తున్నాయి. జాన్ సినా నంబర్ 1 పొజిషన్‌లో ఉన్నారు. సో, మరి మీరేమంటారు? ఈసారి మెన్స్ ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్‌ని ఎవరు విన్ అయితే మంచిగుంటది? ఎవరు డిజర్వ్? జాన్ సినానా? లేదంటే సీఎం పంకా? లేదంటే సెత్ రాలిన్సా? సో, మాక్సిమం సెత్ రాలిన్స్ కూడా విన్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే మన రోమన్ రైన్స్‌తో థ్రెట్ ఉంటది. రోమన్ రైన్స్ కంపల్సరీగా ఎలిమినేషన్ ఛాంబర్‌లో రిటర్న్ చేయొచ్చు. అండ్ సెత్ రాలిన్స్ పైన అటాక్ చేయొచ్చు. ఒకవేళ రోమన్ రైన్స్ రిటర్న్ చేయకపోతే మాత్రం ఫ్యాన్స్‌తో చాలా ప్రాబ్లమ్ అయితే అవుతదన్నమాట. సో, ఇప్పటికే చాలా వెయిట్ చేస్తున్నాం రోమన్ రైన్స్ కోసం. అండ్ చాలా కంప్లెయింట్స్ అయితే ఉన్నాయి రోమన్ రైన్స్ విషయంలో డబ్ల్యూడబ్ల్యూఈ పైన. సో, మరి చూడాలి. ఇప్పుడు రోమన్ రైన్స్‌ని రిటర్న్ చేపించడమే డబ్ల్యూడబ్ల్యూఈకి బెటర్ ఆప్షన్ అని చెప్పాలి. సో, వేరే ప్లాన్స్ ఏమైనా ఉంటే చెప్పలేం. సో, వేరే ప్లాన్స్ ఉన్నా సరే ఇదే బెటర్ టైం. ఎందుకంటే చాలా టైం అయిపోయింది. ఎలిమినేషన్ ఛాంబర్ అయిపోతే మనకిగ డైరెక్ట్‌గా రెసల్ మేనియానే కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీఎం పంక్ గురించి. సో, సీఎం పంక్ కూడా ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్‌ని విన్ అయ్యేందుకు ఛాన్స్ అయితే ఉంది. సో, మనకి రూమర్స్ అయితే ఉన్నాయి. పంక్ వర్సెస్ కోడీ జరగొచ్చన్నట్టుగా. అండ్ సీఎం పంక్‌కి వేరే స్టోరీ లైన్ కూడా చూపిస్తున్నారు మన లోగన్ పాల్‌తో. అండ్ ఈ రెసల్‌మేనియా 41లో లోగన్ పాల్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ జరిగినా జరగొచ్చన్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుంది. అండ్ మళ్ళీ సీఎం పంక్‌కి సెత్ రాలిన్స్‌తో అండ్ మన రోమన్ రైన్స్‌తో అన్‌ఫినిష్డ్ బిజినెస్ అన్నట్టుగా చూపిస్తున్నారు. అంటే ఇప్పుడు మనకి ఇవన్నీ జరగకముందు, ఇదంతా జరగకముందు, రాయల్ రంబుల్ అవ్వకముందు మనకి రెసల్‌మేనియా 41లో పంక్ వర్సెస్ సెత్ రాలిన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుందని అంటే చాలా అంటే చాలా గట్టిగా రూమర్స్ వచ్చినాయి. గట్టిగా అప్డేట్స్ అయితే వచ్చినాయి. ఇప్పుడు ఈ మ్యాచ్ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. అండ్ మనకి రాయల్ రంబుల్‌లో సెత్ అండ్ పంక్ అంటే పంక్ సెత్‌ని ఎలిమినేట్ చేసిన తర్వాత సెత్ రాలిన్స్ రోమన్ రైన్స్ పైన అటాక్ చేసిండు. పంక్ పైన అటాక్ చేసిండు. సో, ఇద్దరి పైన అటాక్ చేసిండు. ఇప్పుడు ఆ కోపం సీఎం పంక్ మనసులో కూడా ఉంటది. అండ్ మన సీఎం పంక్ సెత్ రాలిన్స్‌ని రా ఎపిసోడ్‌లో ఓడించిన తర్వాత కూడా మన సెత్ రాలిన్స్ అంటే నా లైఫ్‌లోనే ఇది మర్చిపోలేని రోజు అన్నట్టుగా మన సెత్ రాలిన్స్ చెప్పినారు. అండ్ ఇప్పుడు కంపల్సరీ సెత్ రాలిన్స్ సీఎం పంక్‌తో ఫైట్ చేయాలి. సో, ఇదొక ప్రాపర్ వే అంటే మనకి ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరిపించినా జరిపించొచ్చు. సో, వీళ్ళ మధ్య ఫ్యూడ్ అయితే ఉంది. సో, వీళ్ళ మధ్య మ్యాచ్ జరిపించే ఛాన్స్ అయితే ఉంది. రెసల్‌మేనియా 41లో ఇప్పుడు అంటే ఈ మ్యాచ్ మెయిన్ ఈవెంట్‌ని పెట్టకపోతే మేబీ మన సీఎం పంక్ ఫేవర్‌ని యూజ్ చేస్తారు. సో, ఫేవర్ అనేది ఇప్పుడు పాల్ హేమన్ మన రోమన్ రైన్స్ మధ్యలో ఉంటదా? లేదంటే ఇప్పుడు నేను రెసల్‌మేనియా 41 మెయిన్ ఈవెంట్‌ని చేయాలి. సో, నేను మెయిన్ ఈవెంట్‌ని చేయడం డ్రీమ్ అని మన పాల్ హేమన్‌తో చెప్పి ఫేవర్‌ని యూజ్ చేసుకుంటాడు. అంటే ఇప్పుడు పాల్ హేమన్ చెప్తే మారుతదా అంటే సో, మారుతది. ఎందుకంటే మన పాల్ హేమన్ ఆర్డినరీ పర్సన్ అయితే కాదు. సో, బిగ్ పర్సన్ ట్రిపుల్ హెచ్‌ని కన్విన్స్ చేస్తాడు. ఏదైనా చేయగలడు మన పాల్ హేమన్. అంతటి సత్తా ఉన్న మనిషి మన పాల్ హేమన్. అండ్ ఇప్పుడు మేబీ ఈ ఫేవర్ అనేది మన పాల్ హేమన్ అండ్ రోమన్ రైన్స్, సీఎం పంక్ మధ్య ఉంటే మంచిగుంటది. సో, మెయిన్ ఈవెంట్ స్పాట్ కోసం ఆ ఫేవర్‌ని యూజ్ చేస్తే కరెక్ట్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరిగితే సో, కంపల్సరీగా అది మెయిన్ ఈవెంట్‌లో ఉండే ఛాన్స్ అయితే ఉంటది. ఒకవేళ సీఎం పంక్ వర్సెస్ లోగన్ పాల్ మ్యాచ్ జరిగితే సో, అంటే మాక్సిమం ఈ మ్యాచ్ మెయిన్ ఈవెంట్‌లో ఉండకపోవచ్చు. ఎందుకంటే అంతగా ఇంట్రెస్ట్ చూపించరు ఈ మ్యాచ్ పైన. ఎందుకంటే తన అపోనెంట్ లోగన్ పాల్ కాబట్టి. సో, తను ఎంత సోషల్ మీడియా మెగాస్టార్ అయినా సరే సో, డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్ అయితే యాక్సెప్ట్ చేయరు ఈ మ్యాచ్‌ని మెయిన్ ఈవెంట్‌లో పెడదామంటే. ఒకవేళ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరిగితే సో, పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సీఎం పంక్. మాక్సిమం ఈ మ్యాచ్ మెయిన్ ఈవెంట్‌లో ఉండే ఛాన్స్ అయితే ఉంటది. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఉండొచ్చు. జే ఉసోతో ప్రాబ్లమ్ రావచ్చు. సో, తను రాయల్ రంబుల్‌లో విన్ అయినాడు. అండ్ గుంతర్‌తో వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో ఫైట్ చేస్తున్నాడు. ఆ మ్యాచ్ మెయిన్ ఈవెంట్‌లో ఉండాలి కదా! అంటే సో, చెప్పలేం కదా! ఇప్పుడు దానికంటే ఈ మ్యాచ్ ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తది. ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్. మన పంక్ వర్సెస్ సెత్ వర్సెస్ రోమన్ మ్యాచ్. సో, ఈ మ్యాచ్‌ని మేబీ మెయిన్ ఈవెంట్‌లో పెట్టినా పెట్టొచ్చు. సో, దాంతో పోలిస్తే ఈ మ్యాచ్ ఎక్కువగా హై ఇంపాక్ట్‌ని చూపిస్తది. ఎందుకంటే వీళ్ళ మధ్య ఫ్యూడ్ అనేది వేరే లెవెల్‌లో ఉన్నది. సీఎం పంక్, సెత్ అండ్ మన రోమన్ మధ్య. సో, చూడాలి మరి ఏ డైరెక్షన్‌లో చూపిస్తది. వీళ్ళతో మ్యాచ్ జరిపిస్తదా? లేదంటే సీఎం పంక్‌ని ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్‌ని విన్ చేపిస్తదా? మేబీ సీఎం పంక్ విన్ అయితే పంక్ వర్సెస్ కోడీ జరుగుతది. అండ్ ఇప్పుడు ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ కోడీ మన రాక్ ఆఫర్‌ని యాక్సెప్ట్ చేయకపోతే మేబీ సీఎం పంక్ మన రాక్‌తో గెలవచ్చన్నమాట. ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన డ్రూ మ్యాకెంటైర్. సో, డ్రూ మ్యాకెంటైర్ కూడా హై ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్‌ని విన్ అవ్వడానికి.
సో, ఈ టైంలో ఒక వీడియోనైతే చాలా వైరల్ అవుతుంది. ఆ వీడియో ఏందంటే మన రాక్‌ది. సో, 2019 ఆర్ 20 అనుకుంటా. సో, ఆల్మోస్ట్ అప్పటి వీడియో చాలా వైరల్ అవుతుంది. అప్పుడు మన రాక్ ఏమన్నారంటే, అంటే ఇప్పుడు నెక్స్ట్ బిగ్ థింగ్ ఎవరు? అంటే మన డబ్ల్యూడబ్ల్యూలో ముందుకు నడిపించే సూపర్ స్టార్ ఎవరు? చాలా కష్టపడుతున్న సూపర్ స్టార్ ఎవరు? అన్నట్టుగా ఈ క్వెషన్ మన రాక్‌ని అడిగితే, మన రాక్ డ్రూ మ్యాకెంటైర్ పేరునైతే తీసినారన్నమాట. డ్రూ మ్యాకెంటైర్ చాలా కష్టపడుతున్నాడు. ఫ్యూచర్‌లో మంచి ఆఫర్స్ వస్తాయన్నట్టుగా మన రాక్ అయితే అన్నారు. ఆ వీడియో చాలా వైరల్ అవుతుంది. అన్నట్టుగానే ఇప్పుడు మన రాక్‌కి అండ్ డ్రూ మ్యాకెంటైర్‌కి ఒక ఫేవర్‌నైతే సింక్ చేసినారు. అంటే ఫేవర్ చేయాలన్నట్టుగా మన డ్రూ మ్యాకెంటైర్ అయితే చెప్తున్నారు. అండ్ దానికి కూడా రాక్ యాక్సెప్ట్ చేసినారంట. సో, మరి చూడాలి ఈ ఫేవర్‌ని వాడి మరి డ్రూ మ్యాకెంటైర్ ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్‌లో విన్ అవుతాడా? సో, నంబర్ 1 ప్లేస్‌లో ఉంది ఎలాగో మన జాన్ సీనా. సో, ఒకవేళ మన జాన్ సీనా గెలిస్తే కోడీ వర్సెస్ మన జాన్ సీనా మ్యాచ్ జరుగుతది. సో, మరి ఈ మ్యాచ్‌లో మన జాన్ సీనా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే, సో, వన్స్ మన కోడీ రోడ్స్ రాక్‌తో చెయ్యి కలిపిండనుకో, సో, కంపల్సరీగా మన జాన్ సీనా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ రెసల్‌మేనియా 41లో కారని మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు రాక్‌తో చెయ్యి కలిపిండంటే మన కోడీ రోడ్స్ కంపల్సరీగా హీల్ టర్న్ చేస్తాడని అర్థం చేసుకోండి. హీల్ టర్న్ చేసిందంటే కంపల్సరీగా తను ఛాంపియన్‌షిప్‌ని ఓడిపోడు. సో, కంపల్సరీ ఛాంపియన్‌షిప్‌ని హోల్డ్ చేస్తాడు. ఇప్పుడే హీల్ టర్న్ చేసి ఛాంపియన్‌షిప్‌ని ఓడిపోతే అది కరెక్ట్ ఉండదు. సో, అది నార్మల్‌గానైతే కరెక్ట్ ఉండదు. ఒకవేళ ఛాంపియన్‌షిప్‌ని ఓడిపోయిన తర్వాత హీల్ టర్న్ చేసినా సరే అది కరెక్ట్ ఉండకపోవచ్చు. సో, చూడాలి మరి ఏ విధంగా చూపిస్తదనేది. అండ్ ఇంకా కొన్ని రూమర్స్ ఏమంటున్నాయంటే మన జాన్ సీనా హీల్ టర్న్ చేస్తారని రూమర్స్ అయితే వస్తున్నాయి. మన జాన్ సీనా రాక్‌తో కలుస్తారని ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి. సో, ఇప్పుడు ఎవరు రాక్‌తో కలిసినా సరే వాళ్ళు కంపల్సరీగా ప్యూర్‌లీ హీల్ అయిపోతారు. బేబీ ఫేస్‌లో ఉన్నా సరే హీల్ అయిపోతారనమాట. హీల్‌లో ఉన్నా సరే వాళ్ళు హీల్‌గానే ఉంటారు. సో, ఇప్పుడు జాన్ సీనా గనుక రాక్‌తో కలిస్తే మన జాన్ సీనా హీల్ టర్న్ చేసినట్టే. సో, ఇప్పుడు మన జాన్ సీనా ఫైనల్ రన్ తన కెరియర్‌లో ఎక్కువగా హీల్ టర్న్ చేయలేదు. అంటే హీల్ సూపర్ స్టార్‌గా ఎక్కువగా కనిపించలేదు. అలాంటి సూపర్ స్టార్‌ని ఇప్పుడు తన ఫైనల్ రన్‌లో హీల్‌గా అంటే హీల్ సూపర్ స్టార్‌గా చూపిస్తే ఎలా ఉంటది? అంటే ఫ్యాన్స్‌కి నచ్చుతదా? నచ్చదా? అంటే ఇప్పుడు చాలా మంది ఫ్యాన్స్ ఏమనుకుంటారంటే ఇప్పుడు జాన్ సీనా ఓవరాల్‌గా తన కెరియర్ మొత్తంలో బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా కనిపించిండు. ఒక్కవేళ ఇప్పుడు మన జాన్ సీనాకి హీల్ క్యారెక్టర్ సెట్ అవ్వకపోతే పరిస్థితి ఏంది? సో, ఇప్పుడు తన ఫైనల్ రన్‌ని వేస్ట్ చేసినట్టు అయితది గదా! సో, ఆ మూవ్‌ని అంటే ఆ డేంజరస్ మూవ్‌ని మన డబ్ల్యూడబ్ల్యూఈ తీసుకుంటదా? తీసుకోదా? అని చూడాలి. అంటే ఇప్పుడు జాన్ సీనా అంటే తన కెరియర్‌లో చాలా అచీవ్ చేసినారు. ఒక హీల్ క్యారెక్టర్‌ని అచీవ్ చేయలేదు మన జాన్ సీనా. సో, మరి దాన్ని ఫుల్‌ఫిల్ చేయడానికి మన డబ్ల్యూడబ్ల్యూఈ హీల్ టర్న్ చేపిస్తదా అనేది చూడాలన్నమాట. సో, ఎలా అయినా చూస్తారు. ఇప్పుడు హీల్ అయినా చూస్తారు, బేబీ ఫేస్ అయినా చూస్తారు. ఎందుకంటే జాన్ సీనా ఫైనల్ రన్ కాబట్టి. సో, ఇప్పుడు ఒకవేళ మన జాన్ సీనాని హీల్ టర్న్ చేపిస్తే తన క్యారెక్టర్ ఎలా ఉండాలంటే, సో, ఇన్ని రోజులు ఎందుకు మన జాన్ సీనాని డబ్ల్యూడబ్ల్యూఈ హీల్‌లో చూపించలేదు అనేంత ఫీలింగు ఫ్యాన్స్‌లో రావాలి. సో, అలా చూపించే విధంగా ఉంటే మన జాన్ సీనా హీల్ టర్న్ చేస్తే మంచిగుంటది. లేదంటే నార్మల్‌గా ఒక మ్యాచ్‌లో విన్ అయ్యి ఓడిపోయి ఈ విధంగా చూపిస్తా అంటే ఆ హీల్ టర్న్ చేసి కూడా వేస్టు. సో, ఇప్పుడు నార్మల్‌గా బేబీ ఫేస్‌లో ఉండడమే కరెక్ట్ అని నా ఫీలింగ్. సో, దీనిపైన మీరేమంటారు? సో, ప్రెజెంట్ ఇవి మన ఎలిమినేషన్ చాంబర్ పైన ఉన్న బెట్టింగ్ ఓడ్స్, ప్రెడిక్షన్స్, రూమర్స్ అన్నీ మీకు చెప్పేసినాను. సో, ఇప్పుడు మీరేమంటారు? ఎలిమినేషన్ చాంబర్‌లో ఎవరెవరు విన్ అవుతారని మీకు అనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ బెట్టింగ్ ఓడ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. అండ్ ఇంకా కొంచెం టైం ఉంది. 3 డేస్ టైం అయితే ఉంది ఎలిమినేషన్ చాంబర్ కోసం. ఇంకా చేంజ్ అవ్వచ్చు. సో, ఇంకా చేంజ్ అవ్వచ్చు. టైం అయితే ఉంది. ఎనీ టైమ్ బెట్టింగ్ ఓడ్స్ అనేవి చేంజ్ అవ్వచ్చు. ఒకవేళ చేంజ్ అవుతే మీకు వెంటనే అప్డేట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మాట్లాడడం ఒక ఇంట్రెస్టింగ్ క్వెషన్ గురించి. సో, ప్రభాస్ రాజు అఫీషియల్ అడుగుతున్నాను. అసలు రోమన్ రీన్స్‌కి ఎందుకని ఛాంపియన్‌షిప్ మ్యాచ్ ఇవ్వట్లేదు? సో, ఇప్పుడు రోమన్ రీన్స్ కోడీ రోడ్స్‌తో ఫైట్ చేస్తాడా? మళ్ళీ రోమన్ రీన్స్ టైటిల్‌ని విన్ అవుతాడా? మళ్ళీ రోమన్ రీన్స్ ఆ ఛాంపియన్‌షిప్‌ని హోల్డ్ చేస్తాడా? చేయడా? సో, ఈ క్వెషన్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి. సో, ఇప్పుడు రోమన్ రీన్స్ వన్స్ రెసల్‌మేనియా పార్టీలో కోడీ రోడ్స్ చేతుల్లో ఓడిపోయినప్పటి నుండి మన రోమన్ రీన్స్ అయితే సమ్మర్ స్లామ్ దాకా డబ్ల్యూడబ్ల్యూలో రాలేదు. సో, అది నార్మల్‌గా అందరికి తెలుసు. మన రోమన్ రీన్స్ బ్రేక్ తీసుకుంటారని చాలామంది ఫ్యాన్స్‌కి తెలుసు. అండ్ మన సమ్మర్ స్లామ్‌లో రోమన్ రీన్స్ రిటర్న్ చేసిండు. సో, ఇప్పుడు సమ్మర్ స్లామ్‌లో రిటర్న్ చేసిండంటే దానికి ఎందుకోసం వచ్చిండో మన సోలో సికోవ కోసం వచ్చిండు. ఫ్యామిలీతో ఫ్యూడ్ చూపేసినారు మన రోమన్ రీన్స్‌కి. అండ్ ఫ్యామిలీతో ఫ్యూడ్ అయిపోయిన తర్వాత సర్వైవర్ సిరీస్‌లో ఇదంతా ఎండ్ అయిపోయిన తర్వాత మన రోమన్ రీన్స్, సోలో సికోవ మ్యాచ్ జరిగింది. ఫైనల్‌గా ఉలఫాలా గెలిచినాడు. ఉలఫాలా గెలిచినంక ఏమైంది? అంటే ఇప్పుడు ఒక ప్రాపర్ వేలో చూపించినారు మన రోమన్ రీన్స్ స్టోరీ లైన్‌ని. సో, అంటే టైటిల్ కోసం గాకుండా ఫ్యామిలీతో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయిన తర్వాత మన రోమన్ రీన్స్ టైటిల్ కోసం వెళ్తా అని చెప్పిండు. అన్నట్టుగానే రాయల్ రంబుల్‌లో అడుగుపెట్టిండు. ఆ రాయల్ రంబుల్‌లో ఏమైందంటే మళ్ళీ సెత్ రాలిన్స్‌తో ఫ్యూడ్ చూపించినారు.
సో సెత్ రాలిన్స్ రోమన్ రీన్స్ పైన అటాక్ చేసిండు. సీఎం పంక్, సెత్ అండ్ రోమన్ మధ్య ఒక ఫ్యూడ్‌నైతే చూపించినారనమాట. ఇప్పుడు కూడా మళ్ళీ రోమన్ రీన్స్ టైటిల్ కోసం వెళ్ళకపోవచ్చు. ఎందుకంటే సెత్ రాలిన్స్ భయంకరంగా అటాక్ చేసిండు. సో దానికి రియాక్షన్ అయితే ఇంకా రోమన్ రీన్స్ ఇవ్వలేదు. సో రియాక్షన్ అనేది డైరెక్ట్‌గా ఎలిమినేషన్ ఛాంబర్‌లో రావచ్చు. సెత్ రాలిన్స్ పైన అటాక్ చేయడంతో కంపల్సరీగా అటాక్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో ఇప్పుడు వేరే ఫ్యూడ్‌ని చూపిస్తున్నారు. అంటే ఇప్పుడు డైరెక్ట్‌గా రోమన్ రీన్స్ టైటిల్ కోసం వెళ్తాడనేది ఏది క్లారిటీగా లేదు. సో ఇప్పుడు అంతా మాకు అవసరం లేదు. డైరెక్ట్‌గా రోమన్ రీన్స్‌ని టైటిల్ మ్యాచ్‌లో చూపిస్తే అయిపోద్ది కదా! రీమ్యాచ్ జరిపిస్తే అయిపోతుండే కదా! అని ఇలాంటి డౌట్స్ అయితే చాలా మందిలో ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ రోమన్ రీన్స్ డైరెక్ట్‌గా సమ్మర్ స్లామ్‌లో రిటర్న్ చేసి, లేదంటే సమ్మర్ స్లామ్ కన్నా ముందు రిటర్న్ చేసి కోడీ రోడ్స్‌తో ఫైట్ చేస్తే ఏమయ్యేది? కోడీ రోడ్స్ గెలవడమో, లేదంటే రోమన్ రీన్స్ గెలవడమో, లేదంటే రోమన్ రీన్స్ ఓడిపోవడమో ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగేది. రోమన్ రీన్స్ గెలవడమా, లేదంటే ఓడిపోవడమా. ఒకవేళ రోమన్ రీన్స్ గెలిస్తే ఏమవుతదంటే, ఫ్యాన్స్ దృష్టిలో ఏమని ఉంటదంటే, ఓహో! ఇప్పుడు రోమన్ రీన్స్ కోడీ రోడ్స్‌ని ఓడించిందంటే రెసల్‌మేనియా 40లో ఇదంతా డ్రామా చూపించింది. కేవలం కోడీ రోడ్స్ టైటిల్ విన్ అయ్యేదందుకే. తన డ్రీమ్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవడానికే. నార్మల్‌గా అయితే రోమన్ రీన్స్‌ని కోడీ రోడ్స్ ఓడించేవాడు కాదు. జస్ట్ తన డ్రీమ్ కోసం. సో వాళ్ళ ఫాదర్‌ని అడ్డం పెట్టుకొని కోడీ రోడ్స్ గెలిచిండు. అసలు రోమన్ రీన్స్‌ని ఓడించేందుకు ప్లాన్సే లేవు. ఈ టైప్‌లో అనుకునేటోళ్ళు. సో కోడీ రోడ్స్ క్యారెక్టర్ దెబ్బతినేది. ఆ టైంలో మన కోడీ రోడ్స్ టాప్‌లో ఉండేటోడు. సో టాప్‌లో ఉన్నాడు. చాలామంది ఫ్యాన్స్ సపోర్ట్ చేసినారు. సో దానివల్లనే మన కోడీ రోడ్స్ విన్ అయ్యిండు. సో వెంటనే వచ్చి రోమన్ రీన్స్ కోడీ రోడ్స్‌ని ఓడిస్తే, సో అక్కడ కోడీ రోడ్స్ క్యారెక్టర్‌కే దెబ్బతింటది. అంటే కోడీ రోడ్స్ క్యారెక్టర్ అనేది ఖరాబ్ అయిపోతదనమాట. అంటే నార్మల్‌గా ఎలా ఉంటదంటే ఫ్యాన్స్ దృష్టిలో, సో అసలు రోమన్ రీన్స్‌ని ఓడించేందుకు ప్లాన్సే లెవ్వు. అంటే ఇది రియల్ అనుకోండి. ప్లాన్సే లెవ్వు. అసలు రోమన్ రీన్స్‌ని ఓడించేతందుకు కోడీ రోడ్స్ డిజర్వే కాదు. మళ్ళీ రోమన్ రీన్స్ ఇప్పుడు కోడీ రోడ్స్‌ని ఓడించిండు కదా! జస్ట్ అలా ఫాదర్ డ్రీమ్‌ని ఫుల్‌ఫిల్ చేయడానికి మన డబ్ల్యూడబ్ల్యూఈ ఈ స్టెప్ తీసుకుంది. సో ఇదంతా కరెక్ట్ కాదు అని మన కోడీ రోడ్స్‌కి హేట్ వచ్చేది. అందుకనే ఇప్పటి వరకు మనకి డబ్ల్యూడబ్ల్యూఈ కోడీ రోడ్స్ అండ్ రోమన్ రీన్స్ మధ్య రీమ్యాచ్ అనేది చూపిస్తలేదు. డిఫరెంట్ స్టోరీ లైన్‌లో చూపించింది మన రోమన్ రీన్స్‌ని. ఫ్యామిలీతో ప్రాబ్లమ్స్ అని, ఇప్పుడు రీసెంట్‌గా మన సెత్ రాలిన్స్‌తో ప్రాబ్లమ్స్ అని. సో ఇప్పుడు ఒకవేళ రోమన్ రీన్స్ ఓడిపోతే రోమన్ రీన్స్ క్యారెక్టర్ కూడా దెబ్బతినేది. ఎందుకంటే రోమన్ రీన్స్ సమ్మర్ స్లామ్‌లో రిటర్న్ చేసినప్పుడు కొంచెం పవర్‌ఫుల్‌గా ఉండే. అంటే ఆల్రెడీ రెసల్‌మేనియా 40లో ఓడిపోయిండు. అండ్ దాని తర్వాత రిటర్న్ చేసినప్పుడు ఏ విధంగా ఉండాలి? పవర్‌ఫుల్‌గా ఉండాలి. సో పవర్‌ఫుల్‌గా ఉన్న సూపర్ స్టార్ ఓడిపోతే కరెక్ట్ ఉండదు. అండ్ ఇక్కడ కోడీ రోడ్స్ కూడా పవర్‌ఫుల్‌గా ఉన్నాడు. అంటే ఇద్దరు పవర్‌ఫుల్‌గా ఉన్న సూపర్ స్టార్స్ మ్యాచ్‌లో దిగినప్పుడు, సో అంటే ఎవరు ఓడిపోయినా సరే ఒక సూపర్ స్టార్‌కి కంపల్సరీగా ఇంపాక్ట్ అనేది పడతది. సో ఆ స్టెప్ తీసుకోకుండా ఇద్దరిని సేవ్ చేయడానికి, ఇద్దరు క్యారెక్టర్స్‌ని సేవ్ చేయడానికి మన డబ్ల్యూడబ్ల్యూఈ అయితే వీళ్ళ మధ్య మ్యాచ్‌ని పెట్టలేదు. సో మ్యాచ్ పెట్టడం ఎంతసేపు? వాళ్ళ క్యారెక్టర్స్ దెబ్బ తినకుండా చూడడం ఇంపార్టెంట్. అక్కడ కోడీ రోడ్స్ పవర్‌ఫుల్లే. ఇక్కడ రోమన్ రీన్స్ ఇంకా పవర్‌ఫుల్లే. సో అలాంటి క్యారెక్టర్స్ దెబ్బ తినకూడదని మన డబ్ల్యూడబ్ల్యూఈ ఆ స్టెప్ తీసుకోలేదు. సో ఇప్పుడు అర్థమైందా మన రోమన్ రీన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ ఎందుకు జరగట్లేదు అని. సో ఇప్పుడు జరిపించొచ్చు కదా! ఇప్పుడు మన రోమన్ రీన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరిపించొచ్చు కదా! అంటే సో ఇప్పటికి కూడా మన రోమన్ రీన్స్ ఫ్రీ అయితే అవ్వలేదు. మళ్ళీ సెత్ రాలిన్స్ మన రోమన్ రీన్స్ పైన అటాక్ చేసినారు. సో అదొక ఫ్యూడ్‌ని చూపిస్తున్నారు. సో మరి అది ఎండ్ అయిన తర్వాత రెసల్‌మేనియా 41లో ఎండ్ అయిన తర్వాత మళ్ళీ రోమన్ రీన్స్ వర్సెస్ కోడీ మ్యాచ్ జరుగుతదంట. సో జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ కొన్ని రూమర్స్ ఏమంటున్నాయంటే, ఇప్పుడు మళ్ళీ కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరిగినప్పుడు మన రోమన్ రీన్స్ బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా ఉంటారు. అండ్ కోడీ రోడ్స్ హీల్ టర్న్ చేస్తారన్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుంది. సో హీల్ కోడీ వర్సెస్ బేబీ ఫేస్ రోమన్ మధ్య మ్యాచ్ జరుగుతుందన్న టాక్ అయితే ఉంది. సో మరి చూడాలి రెసల్‌మేనియా 41లో కోడీ రోడ్స్ హీల్ టర్న్ చేస్తారా? చేయరా? సో వన్స్ కోడీ రోడ్స్ హీల్ టర్న్ చేస్తే ఆ ఛాంపియన్‌షిప్ తొందరగా ఓడిపోయే ఛాన్స్ అయితే లేదు. సో మనకిప్పుడు రెసల్‌మేనియా అయిపోయిన తర్వాత అంత పెద్ద ప్రీమియం లైవ్ ఈవెంట్ ఎక్కడుంటది? మళ్ళీ మనకి సమ్మర్ స్లామ్‌లో ఉంటది. సో మేబీ సమ్మర్ స్లామ్‌లో ఓడిపోవచ్చు. సో ఆ టైం వరకు మేబీ అంటే కోడీ రోడ్స్‌ని పవర్‌ఫుల్‌గా చూపించి ఆ టైంలో మేబీ కోడీ రోడ్స్ ఆ ఛాంపియన్‌షిప్‌ని లాస్ అవ్వచ్చన్నమాట. సో మేబీ డబ్ల్యూడబ్ల్యూఈ కోడీ రోడ్స్ ఛాంపియన్‌షిప్‌ని ఓడిపోవడం ఇష్టం లేకపోతే, ఫ్యాన్స్ రియాక్షన్ అంతా మంచిగా ఉంటే కోడీ రోడ్స్‌కి హీల్ క్యారెక్టర్‌లో, సో చెప్పలేం సమ్మర్ స్లామ్‌లో గూడా మన కోడీ రోడ్స్ ఓడిపోడన్నమాట. సో మళ్ళీ ఇగ పెద్ద ప్రీమియం లైవ్ ఈవెంట్ అంటే మళ్ళీ రాయల్ రంబుల్, మళ్ళీ రెసల్‌మేనియా. సో ఆ టైం దాకా మనం వెయిట్ చేయాలి. ఎప్పుడు వన్స్ కోడీ రోడ్స్ హీల్ టర్న్ చేసి కోడీ రోడ్స్ స్టిల్ రెసల్‌మేనియా 41లో ఛాంపియన్‌గా ఉంటే. అండ్ ఇక మరి రోమన్ రీన్స్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వాలంటే, సో మనకి కొన్ని రూమర్స్ అయితే వచ్చుండే ఇంతకుముందు. రోమన్ రీన్స్ ఈ సంవత్సరం ఎండింగ్‌లో లోపైనా మన రోమన్ రీన్స్ ఛాంపియన్ అవుతాడని. సో ఛాంపియన్ అవుతాడని రూమర్స్ అయితే వచ్చుండే. ఒకవేళ రోమన్ రీన్స్ ఛాంపియన్ అవుతే మళ్ళీ ఒక లాంగెస్ట్ టైటిల్ రెయిన్ ఉంటది. సో గెలిచిన వెంటనే ఓడిపోవడం ఉండదన్నట్టుగా టాక్ అయితే వినిపించింది.
సో మేబీ అది సమ్మర్ స్లామ్‌లో అవ్వచ్చు. లేదంటే నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్‌లో అవ్వచ్చు. సో ఎందుకంటే మనకి రోమన్ రీన్స్ లాంగెస్ట్ టైటిల్ రీన్ స్టార్ట్ అయింది సమ్మర్ స్లామ్‌లోనే. సో మళ్ళీ సమ్మర్ స్లామ్‌లోనే ఇంకొక లాంగెస్ట్ టైటిల్ రీన్ స్టార్ట్ అవ్వచ్చు. సో చెప్పలేం గదా! నెవర్ సే నెవర్. సో మన డబ్ల్యూడబ్ల్యూఈ ఎలా ప్లాన్స్ చేస్తుందో మనకి క్లారిటీగా తెలీదు. సో ఏదైనా జరగొచ్చు మన ట్రిపుల్ హెచ్ ఎరాలో. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన రైబ్యాక్ గురించి. సో మన రైబ్యాక్ డబ్ల్యూడబ్ల్యూఈ రిటర్న్ గురించి మాట్లాడినారన్నమాట. సో చాలామంది ఫ్యాన్స్ ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నారు మన రైబ్యాక్ కోసం. సో మన డబ్ల్యూడబ్ల్యూఈలో నెవర్ సే నెవర్. ఎవ్వరైనా రిటర్న్ చేయొచ్చు. ఎన్ని సంవత్సరాల తర్వాతనైనా మన డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేయొచ్చన్నమాట. ఆల్మోస్ట్ సీఎం పంక్ 10 ఇయర్స్ తర్వాత డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేసిండు. మన డబ్ల్యూడబ్ల్యూఈ ఫైర్ చేసినా సరే అంటే 10 ఇయర్స్ తర్వాత మన సీఎం పంక్ డబ్ల్యూడబ్ల్యూఈలో వచ్చినారన్నమాట. అండ్ ఇప్పుడు మన రైబ్యాక్ ఏమంటున్నారంటే, నాకు ఇప్పుడు విన్స్ మెక్‌మ్యాన్ డబ్ల్యూడబ్ల్యూఈలో లేరు కాబట్టి ఏదైనా జరగొచ్చు. అంటే ఇప్పుడు రాక్‌కి పవర్స్ ఉన్నాయి. రాక్ డబ్ల్యూడబ్ల్యూఈని నడిపిస్తున్నాడు. సో రాక్ దలుచుకుంటే నేను డబ్ల్యూడబ్ల్యూఈలో వస్తాను అన్నట్టుగా మన రైబ్యాక్ అయితే అంటున్నారన్నమాట. సో చూడాలి ఇప్పుడు మన బెస్ట్ ఫర్ బిజినెస్ ఆలోచించి మన డబ్ల్యూడబ్ల్యూఈ రైబ్యాక్‌ని రిటర్న్ చేపిస్తే డబ్ల్యూడబ్ల్యూఈలో చెప్పలేం. నెవర్ సే నెవర్. రైబ్యాక్ అయితే పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు. మన డబ్ల్యూడబ్ల్యూఈ పైన పాజిటివ్‌గానైతే మాట్లాడుతున్నారు. అండ్ రాక్ గురించి మంచిగా మాట్లాడుతున్నారు. సో రాక్ దీని గురించి ఆలోచిస్తే మేబీ రైబ్యాక్ డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేసే ఛాన్స్ అయితే ఉంటదన్నమాట. సో చెప్పలేం. ఇంతకుముందు పాజిటివ్‌గా మాట్లాడినారు. అండ్ ఇప్పుడు కూడా పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు. సో చెప్పలేం. ఇది జరగచ్చు మన ట్రిపుల్ హెచ్ ఎరాలో. అండ్ మన రాక్ కూడా నడిపిస్తున్నారు కాబట్టి సో మన రాక్, ట్రిపుల్ హెచ్ కలిసి రైబ్యాక్‌ని రిటర్న్ చేపిచ్చొచ్చన్నమాట. సో వీడియో చాలా లాంగ్ అయిపోయింది. సో వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్‌లో అడగండి. లేదంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఆ లింక్‌ని క్లిక్ చేసి మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేయండి. మీ మెసేజ్‌కి కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను.